హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ కావచ్చు, అదేవిధంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి పెంపు పైన కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. ఇప్పటి వరకు ఎన్ని జిల్లాలకు ఆసరా పెన్షన్లు ఇచ్చారు, ఇక మనకు జూలై నెల సంబంధించిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అనే వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనకు వాట్సాప్ ద్వారా ఐకాన్ నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం అనేది ఉంది కదా. దీనివల్ల ఏమవుతుందంటే దరఖాస్తు చేసుకోవచ్చు వాట్సాప్ ద్వారా అనమాట. ఇలా చాలా మందికి తెలియదు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా చూద్దామండి. సో ఇందులో వచ్చేసి ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ ద్వారా కూడా ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని ఇక్కడ నుంచి అందించారనమాట. ఇందులో ఆయుష్మాన్ సారథి పేరుతో అధికార వాట్సాప్ చాట్ బాట్ ను అందుబాటులోకి తెచ్చిందనమాట. దీని ద్వారా లేని వారు కూడా ప్రభుత్వ అంటే ఆఫీసులకు వెళ్ళడం లేదా మీ సేవలో అంటే వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆయుష్మాన్ భారత్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి నేషనల్ హెల్త్ అథారిటీ ఈ మేరకు చాట్ బాట్ ను క్రియేట్ చేసింది అనమాట. దీనివల్ల ఆయుష్మాన్ భారత్ ను ఇక మన మొబైల్లోనే వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి డౌన్లోడ్ చేసుకోవడం కావచ్చు, ఎలిజిబిలిటీ చెక్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. స్మార్ట్ ఫోన్ లో యాప్ లో భాగంగా ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటంటే ఆయుష్మాన్ సారథి నెంబరు 7290823838 నెంబర్కి హై లేదా హలో అని పంపిస్తే చాట్ బాట్ రెస్పాన్స్ అవుతుంది. మెనూ అందులో వచ్చేసి ఆయుష్మాన్ కార్డుని అయితే ఎంచుకోవాలి. మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. అందులో వచ్చేసి ఎంటర్ చేసిన తర్వాత అర్హులైన కేవైసీ పూర్తి చేయాల్సి అవుతుంది. దరఖాస్తు సక్సెస్ అనేది వస్తుంది అనమాట. సో ఇక వల్ల మన బెనిఫిట్ ఏంటంటే ఆయుష్మాన్ కార్డ్ అనేది ప్రభుత్వ ప్రైవేట్ దాని లెక్కన కూడా 5 లక్షల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది అనమాట. ఎవరు అర్హులు ఏంటంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక కుల గణన డేటాబేస్ నుండి పేదరిక వృత్తిపరమైన ప్రమాణాల ఆధారంగా పథకాన్ని ఇక ఎవరు అర్హులు ఏంటనేది స్కీమ్ కి ఎవరు అర్హులు కాదంటే 2 వీలర్ అదేవిధంగా 3 వీలర్ లేదా 4 వీలర్ కలిగిన వ్యక్తులు ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులు కాదనమాట. దీంతో పాటు వ్యవసాయ యంత్రాలు కలిగిన దీనికి కూడా అర్హులు కాదనమాట. సో అదేవిధంగా 50,000 రూపాయలు క్రెడిట్ లిమిట్ తో క్రెడిట్ కార్డు కలిగిన వారు కూడా అనర్హులు అనమాట. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్ల పంపిణీ అనేది మనకు జూన్ నెల అనేది చివరి వారం నుంచి అయితే పెన్షన్లు అయితే అందించారు. సో మరొక 2-3 రోజుల్లో ఈ పెన్షన్ల ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు జూలై నెలకు సంబంధించి ఆసరా పెన్షన్లు అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. ఈ తరుణంలోనే ముఖ్యంగా ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్ల చేయుత పెన్షన్ అయితే అందజేస్తుందని చెప్పారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవం 2 తారీఖున ఇవ్వాల్సి అయితే ఉంది. 2 లక్షల పెన్షన్ ఇంకా మంజూరు కాలేదు. సో కొత్త అర్హులైన వారు చాలా మంది అర్హులు అదేవిధంగా అర్జీలు పెట్టుకుంటున్నారని చెప్తున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం నుంచి దాదాపుగా చనిపోయిన వారు కావచ్చు, వేరే ప్రాంతాల్లో ఉన్నవారు, అదేవిధంగా అడ్రస్ లేని వారు సైతం పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దాదాపుగా 42 లక్షల్లో 3 లక్షల వరకు పెన్షన్లు అనర్హులుగా ఉన్నట్లు వారు అర్థాన్ని తెలియజేస్తారనమాట. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తారంటే చేయుత పెన్షన్లకు సంబంధించి మరోసారి దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నట్లు చెప్తున్నారనమాట. సో తెలంగాణకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పారు. మనకు వచ్చే నుంచి కొత్త పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నట్లుగా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో రాష్ట్రంలో పెన్షన్ల ప్రక్రియ అనేది ప్రభుత్వం ఇప్పటికే స్టార్ట్ చేసింది. లైవ్ అథెంటికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. చాలా మంది కంప్లీట్ చేశారు, ఇంకా కొంతమంది మాత్రమే అయితే ఉన్నారు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి ఫోటో దిగాల్సి అయితే ఉంటుంది అనమాట. అత్యంత పారదర్శకత కోసం అయితే ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అనమాట. సో కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు పెంపు కోసం ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర నుంచి ఇప్పటికే డివిడెండ్ల రూపంలో ప్రతిపాదన సిద్ధం చేసింది. దాదాపుగా మరొక 5,000 కోట్ల రూపాయలు సిద్ధం చేసినట్లు ఇక అప్రూపం తీసుకోవడానికి. సో ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత ఈ నెల చివరాఖరికి మనకు కొత్త పెన్షన్లు లేదంటే పాత పెన్షన్లు ఉన్నాయి కదా, వాటిని ప్రభుత్వం అయితే పెంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అధికారికంగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే 2-3 రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుంది అనమాట. ఇప్పటికే తెలంగాణలో రైతులకు పైసలు అయితే జమ చేస్తున్నారు కాబట్టి